న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా మలేరియా విజృంభణ కొనసాగుతోంది. జిఎమవలస మండలం గిరిజన గ్రామాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చినమరంగి పిహెచ్సిలో 13 మంది చికిత్స తీసుకుంటుండగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరికొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే జిల్లా వైద్య శాఖ అధికారులు మాత్రం ఆందోళన అవసరం లేదంటున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సిహెచ్సి మెడికల్ ఆఫీసర్ సిహెచ్సి చిన్నమేరంగి. ప్రజెంట్ మా సిహెచ్సిలో ఎస్టర్డే 13 మంది మలేరియా పాజిటివ్ కేసెస్ అడ్మిట్ అయ్యాయి. అందులో ఈరోజు 3 కేసెస్ స్టేబుల్గా ఉన్నాయని డిశ్చార్జ్ చేశాము. మిగిలిన 10 కేసులు కూడా ప్రజెంట్ క్లినికల్ కండిషన్లో స్టేబుల్గా ఉన్నాయి. సో మేము చెప్పే ముందు జాగ్రత్త చేయండి ఏంటంటే పిల్లల్ని ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా డిహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలి. రెండోది ఏంటంటే ఏమైనా ఫీవర్ వచ్చినట్లయితే వెంటనే దగ్గరున్న సిహెచ్సికి వచ్చి అడ్మిట్ అవ్వాలని మా అడ్వైజ్. దానివల్ల ఏంటంటే మలేరియా ట్రీట్మెంట్ డిలే అవ్వకుండా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా వాళ్ళని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కలెక్టర్ గారు కూడా లార్వా వ్యాట్ అనేసి ఒక కార్యక్రమం పెట్టారు. దానిలో భాగంగా కూడా ఎటువంటి స్టోరేజ్ వాటర్స్ ఎక్కడ లేకుండా అంటే విరిగిపోయిన కొబ్బరి మొక్కలు కానీ లేకపోతే పాత కుండీలు కానీ ఏమన్నా కూడా ఖాళీ చేసి వాటిని డిస్కార్డ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ కలుషితమైన నీరు లేకుండా సురక్షితమైన వాటర్ని కూడా వాడమనేసి అడ్వైజ్ చేస్తున్నాను. ఇది మా తాలూకా ముందు జాగ్రత్త. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, మరి ప్రస్తుతం అక్కడ ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి ఏంటి, రోగుల పరిస్థితి ఎలా ఉంది, వివరించండి. ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా జిఎంవలసలో అయితే మలేరియా అయితే విజృంభిస్తున్న పరిస్థితి ఉంది. మండలంలో అధికంగా మలేరియా కేసులు నమోదు కావడంతో వైద్య అధికారులతో పాటు జిల్లా అధికారులు అప్రమత్తమైన పరిస్థితి అయితే తాజాగా నెలకొన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గత 2 రోజులుగా మలేరియా కేసు రాను రాను పెరుగుతుంటూ పక్క ఆందోళనకు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే స్థానికంగా ఉన్న సమీప సిహెచ్లో ఇదైతే రోగులైతే చేరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ స్థానికంగా ఉన్న సిహెచ్లో ఒక 20 మంది వరకు రోగులు చేరిన పరిస్థితి ఉంది. అయితే వీరందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేదు, మలేరియా వెంటనే తగ్గుముఖం పడుతుందని చెప్పి వైద్య అధికారులు ఒక పక్క ప్రకటిస్తున్నప్పటికీ రోగుల సంఖ్య అయితే గణనీయంగా పెరగడంతో ఒక పక్క ఆందోళన కలిగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చిన వారి సంఖ్య ఈ విధంగా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి స్థానికంగా ఇంకా వైద్యం చేస్తున్న పరిస్థితి ఇంకా ఉంటుంది, అధికంగా ఉంటారు, రోగుల సంఖ్య పెరిగే ఉంటుందని చెప్పి ఒక పక్క వ్యక్తం చేస్తూ భావిస్తున్నారు. అయితే ఇవన్నిటిని సమగ్రంగా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మలేరియా తీవ్రతను ఎన్ని కేసులు ఉన్నాయని కూడా చేయాలని చెప్పి వైద్య అధికారులు అయితే ఒక పక్క ప్రణాళిక చేస్తున్నారు. అయితే బయటికి మాత్రం చెప్తున్న పరిస్థితులు మలేరియా తగ్గుముఖం పట్టింది, ఎటువంటి ఆందోళన చెందుతున్నారని చెప్పి ఒక పక్క ప్రకటిస్తున్నారు. అంటే ఎటువంటి ప్రజలు మలేరియాకు భయపడి ఇబ్బందులు పడతారని చెప్పి ఒక పక్క ప్రకటించినప్పటికీ స్థానికంగా ఒక పక్క లోపల మాత్రం ఎక్కువ వైద్య శిబిరాలు పెట్టి వెంటనే మలేరియా కట్టుడితో చర్యలు చేపట్టాలి. గిరిజన ప్రాంతాల్లో అత్యధికంగా తాగునీటి సమస్య ఉంటుంది. తాగునీటి కలుషిత నీరు తాగడం వల్లే ఈ మలేరియా బారిన పడుతున్నారని చెప్పి ఒక అధికారులు దిగువ స్థాయి సిబ్బంది ఏదైతే కింద స్థాయి ఉద్యోగులకి ఇప్పటికే గ్రామాల్లో పర్యటించి రోగుల సంఖ్య కనుగొనండి స్థానికంగా వైద్యం చేసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. అటువంటి వారిని కూడా చేసి ఎటువంటి మరణాలు సంభవించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.